హలో అండి. ఇదిగో ఈరోజు గొర్రె మందని తీసుకొచ్చి ఆయిస్తున్నాము పొలంలోని. ఏదైతే ఇందాక వేరుశనగ పెట్టిన పాడైపోయింది కదా, అది నాటక సరిగా దానిలోని మరలా దున్నించేసి పాడలుగా చేసి దానిలో గెత్తం ఏదైనా ఆలోచించాను. సో అది తీసుకొచ్చి అంటే నాకు ఇంకా ఆవులు గెత్తం ఇంకా రెడీ అవ్వలేదు. బయట కొనాలంటే కొంచెం కాస్ట్లీ అఫైరు. అగైన్ దాన్ని ట్రాన్స్పోర్టేషను అంతా ఆలోచించి అలా కాదు అని చెప్పి పాత మెథడ్, నేను చిన్నప్పుడు చేసిన మా పెద్దలు చేసిన మెథడ్ని అగైన్ ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. గొర్రె మందు వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళకి చెప్తే వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి ఉండడానికి అదే ఫుడ్ తినడానికి ఫుడ్ ఇదే ఈ మడిలోనే ఆయిస్తాం. ఉండడానికి అక్కడ వాళ్ళు అక్కడే పడుకుంటారు. తినడానికి ఏంటంటే బియ్యము, టమాటా, పప్పు, నెక్స్ట్ చింతపండు, కొంత ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేస్తే నైట్ అంతా అక్కడే నైట్ వండుకొని తినేసి గొర్రెల్ని ఆ పర్టికులర్ మడిలోని కొంత భాగంలో పెడతారు. ఇది ఇంచుమించు 800 గొర్రెలు. ఈ గొర్రెలు కాసినందుకు మనం ఏమి ఇస్తామంటే ఎక్స్ట్రా 500 ఇస్తే వాళ్ళ ఖర్చులకు ఉంటాయి. వాళ్ళు అలా మేపుతూ దేశమంతా ఊరంతా తిరుగుతారు. ఊరేనే కాదు, ఆ చుట్టుపక్కల ఏరియాలో అంతా తిరుగుతారు. వాళ్ళకి ఫుడ్ కూడా మనం అంతా ఇస్తాం కాబట్టి మనకి ఎరువు వస్తుంది, వాళ్ళకేమో ఆ రోజు ఖర్చు పోతుంది. సో యాక్చువల్గా ఇంతకుముందు అయితే చాలామంది 1200, 2000, 3000 అడిగారు. లక్కీగా వీళ్ళకి ఏమైనా పని లేకపోతే తక్కువకే వస్తారు. 500 ఇస్తున్నాం ఈరోజు. ప్లస్ తినడానికి ఫుడ్కి సరిపడా ఐటమ్స్ ఇస్తున్నాం. ఇది ఆ నైట్ అంతా అక్కడే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ గొర్రెల యొక్క యూరిన్ అక్కడే అందులోనే పోస్తుంది. తర్వాత ఆ గొర్రె గెత్తం కూడా అవి అక్కడే వేస్తాయి కాబట్టి ఫెర్టిలైజ్ అవుతుంది బాగా. సో నెక్స్ట్ క్రాప్కి రెడీ ఉంటుంది. ఇవి ఏంటంటే ఉదయం అంతా బయట మేసుకుంటూ నైట్ వచ్చేసరికి ఇప్పుడు 5 అవుతుంది. ఇప్పుడు 5 నుంచి అగైన్ మార్నింగ్ 8 వరకు అక్కడే ఉంటాయి. సో అవి ఫుడ్ తిన్నదంతా అక్కడ డెలివరీ చేస్తాయి అంటే మొత్తం. సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫెర్టిలైజ్ అవుద్ది. ఆటోమేటిక్గా ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 1 టన్ను గెత్తాన్నే ఇస్తాయేమో. 1000 ఇంచుమించు 800 నుంచి 1000 గొర్రె ఉంటుంది అప్రాక్సిమేట్గా చెప్తారు వాళ్ళు. సో ఇదొక మెథడ్. ఐ థింక్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెథడ్. బట్ ఇంకొంచెం ఎరువేసుకుంటే సరిపోద్ది. ఈ గెత్తము, ఆవు గెత్తం, మనకి గేదెల గెత్తం వేసుకుంటాం ఇది అయిన తర్వాత. సో ఏదైనా పుష్టిగా ఉండాలి, నేచురల్గా ఉండాలి. మనం ఎలాగూ నేచురల్ ఫార్మింగ్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా లక్ ఏం కాదు, మనం పరీక్షించుకోవాల్సిన దానికి ఇలా చేయాల్సిందే, ఇది ఫాలో అవ్వాల్సిందే. ఇది బెస్ట్ మెథడ్.